వ్యూవర్స్ నమస్తే. నేను మీ బాలా ఫ్రమ్ ఎన్ఆర్ఐ టాక్ షో బై టీమ్ నవధ్రువ. మనతో ఉన్నారు మనోజ్ ఫ్రమ్ వర్జీనియా. హలో వ్యూవర్స్. ఏంటి మనోజ్, ఎలా ఉన్నావు? ఏంటి కబుర్లు? మీరు ఎలా ఉన్నారు? యా ఐమ్ డూయింగ్ గుడ్. ఏంటి లేటెస్ట్ కబుర్లు ఏంటి? బాలా, ఒకసారి ఈ వీడియో ఒకసారి చూద్దామా? యా ఏం వీడియో, దేనికి సంబంధించింది? ఒకసారి వీడియో చూడండి, చెప్తాను. యా షూర్. నాకు నచ్చి మీ ఇంటి ఆడబిడ్డనైనా కూడా ఆయన కోసం ఈ రోజు రాజకీయాల్లో అనుభవం లేకపోయినా రాజకీయాల్లోకి రావాలంటే అనుభవం రావక్కర్లేదు, వెన్నుపోట్లు పడవక్కర్లేదు, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే చాలు అనిపించింది నాకు. ఆ ఉద్దేశం ఉన్న ఆయన గెలిపించుకుంటే మనలాంటి వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుందని ఈ రోజు నేను మీ దాకా వచ్చి చెప్తున్నానమ్మా. ఇది మీకు నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పి ఈ గ్లాసు గుర్తుకి ఓటేయించండి. అలాగే ముఖ్యంగా తమ్ముడు గురించి చెప్పాలి. ఇక్కడ ఉంది దివ్యాంగులకి ఏంటండి, ఇక్కడ ఉంది 5,000 నుంచి 10,000 ఇందులో లేదు యాక్చువల్గా. దివ్యాంగులకి 5,000 నుంచి 10,000 వరకు పెన్షన్ అండి. వాళ్ళ శరీరంలో ఉన్న వికలాంగ తత్వాన్ని బట్టి 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అంతకన్నా తక్కువైతే ఉండదు. 10,000 అంటే మరీ ఇంకా ఏ పార్ట్ పని చేయకుండా పాపం ఉండిపోతారు చూడండి, వాళ్ళకి 10,000 దాకా. ఇంతవరకు ఏ నాయకుడు కూడా వికలాంగులను అలా పట్టించుకున్నది లేదమ్మా, అస్సలు పట్టించుకున్నది లేదు. ఆయన అందరి గురించి ఆలోచించాడు. అలాంటి నాయకుడికి మీరు అందరూ ఓటేసి కులమతాలని చూడకుండా మీరు గెలిపిస్తారని నమ్ముతున్నాను నేను. ఈ గాజు గ్లాస్ గుర్తుకే ఓటేయండి అమ్మ. నేను ఆయన రాజుల గురించి ఒకటే మాట చెప్పారు, రాజులందరూ అన్ని కులాల్ని సమానంగా చూసే కులం ఏదన్నా ఉంటది రాజులు, క్షత్రియులు. వాళ్ళు చాలా హుందాగా అన్ని కులాల్ని సమానంగా చూస్తారు అని చెప్పారు. అలాగే రాజుల్లో ఎంతమంది పేదవాళ్ళు ఉంటారో కూడా ఆయన గమనించారు. దాని గురించి దీంట్లో కార్పొరేషన్ అనేది తీసుకొస్తానని చెప్పారు. అలాగే ఆయన అన్ని కులాలకి సంబంధించి చాలా ఉన్నతంగా ఆలోచించారమ్మ. ఈ రోజు వికలాంగుల గురించి చాలా ఉన్నతంగా ఆలోచించారు. అలాంటి నాయకుడిని ఒకసారి మనం కోల్పోయామనుకోండి, ఇంకెన్నాళ్ళకు మనం తెచ్చుకుంటాం? 5 ఏళ్లలో ఎవరు ఉంటామో ఎవరు పోతామో మనకు తెలియదు. మీ పిల్లాడి భవిష్యత్తు కోసమైనా మీరు ఇలాంటి నాయకుడికి ఓటేసి గెలిపించాలని మీ ఇంటి ఆడబిడ్డగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రోజు ఇక్కడ వీడియోలో చూస్తే నేను ఆయనతో మాట్లాడిన మాటకి ఇదే నిదర్శనం అండి. క్షత్రియుల్లో కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అన్నం తినలేని వాళ్ళు ఉంటారు. దానికి ఇదే సాక్షి. చూశారు కదా బాలా? యా ఎవరి అమ్మాయి చాలా ఎమోషనల్ అవుతుంది అసలు. ఈ అమ్మాయి పేరు వచ్చేసి కనుమూరి కవితా సింధూరి బాలా. కనుమూరి కవితా సింధూరియా? ఈ మధ్య వాట్సాప్ లో ఈ వీడియో బాగా చక్కర్లు కొడుతుంది, వాట్సాప్ లో, ఫేస్బుక్ లో. క్షత్రియుల్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఏళ్ల తరబడి వాళ్ళ జీవితాల్లో ఎట్లాంటి మార్పు లేదు. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి. ఆ మార్పు ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారితో సాధ్యం అని చెప్పేసి ఘంటాపదంగా చెప్తున్న కనుమూరి కవితా సింధూరి గారితో ఈ రోజు మన ఎన్ఆర్ఐ టాక్ షో చేద్దామా బాలా? యా షూర్ తప్పకుండా. కనుమూరి సింధూరాతో లెట్స్ డూ ఎన్ఆర్ఐ టాక్ షో. సో క్షత్రియులు అంటే రాజులే కదా? అవును బాలా. యా సరే, లెట్స్ కాల్ హర్, లెట్స్ టాక్ టు హర్. ఓకే. హలో సింధూరా గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. వెల్కమ్ అండి. నాతో పాటు మన మిత్రుడు బాలా కూడా ఉన్నారు ఈ రోజు న్యూజెర్సీ నుంచి. సింధూరా గారు, ఈరోజు ఎన్ఆర్ఐ షోలో మిమ్మల్ని అనుకుంటున్నాము. ఇందాకే మేము ఈ వీడియో చూసాము. చెప్పండి, అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? నేను చాలా సాధారణమైన అమ్మాయినండి. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన తర్వాత నా వర్క్ చూసి ఇవి వెనకాల రాజకీయ పరంగా చాలా అండదండలు ఉన్నట్టున్నాయి, చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుంది ఇవిడి, కానీ ప్రీ ప్లాన్డ్ గా వచ్చినట్టుంది అనుకుంటున్నారు అందరూ. వాస్తవానికి చూసుకుంటే నేను చాలా సాధారణమైన అమ్మాయినండి. భీమవరం పవన్ కళ్యాణ్ గారు రాకముందు రోజు వరకు కూడా నేను నా పిల్లలు, నా భర్త, ఒక యాజ్ ఏ హౌస్ వైఫ్ గా నా బాధ్యతలు, ఇంకా నేను ఏదో చిన్న స్వీట్ బిజినెస్ నడపాలని ఒక చిన్న అటెంప్ట్ పెట్టుకుని దాంట్లో తర్జనలు పడతా ఉండే అమ్మాయిని నేను. వన్స్ పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చినప్పుడు నాకు అనిపించింది ఆయన కలవాలని. ఎందుకంటే నేను ఆయన మానవత్వాన్ని ఎక్కువ లైక్ చేశాను. ఆయన మానవత్వం నాకు చాలా నచ్చింది. ఇప్పుడు కాదండి, చాలా మంది చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూల్లో మాకు ఈ సందర్భంలో ఆయన ఈ హెల్ప్ చేశారు, ఆ సందర్భంలో ఆయన ఈ హెల్ప్ చేశారు, చాలా చిన్న యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే చాలా మంది చెప్పారు. మనకి న్యూస్ ఛానల్స్ అవేమి చూపించవు ఎక్కువగా,
కానీ అవి నేను ఎప్పుడు ఫాలో అవుతా వచ్చాను కాబట్టి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆయన నాకు బాగా నచ్చారు. అప్పటి నుంచి నేను ఆయన 5-6 సంవత్సరాల నుంచి కూడా అప్పటి నుంచి నేను ఎక్కువ దృష్టి పెట్టాను ఆయన మీద. అంతకు ముందు నా లైఫ్, నా కష్టాలు, నా లైఫ్, నా బాధలు ఇవే తప్ప ఒక సినిమా హీరో మీద దృష్టి పెట్టేంత నాకు ఇది లేదు. అప్పటి నుంచి దృష్టి పెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్కడ కూడా ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా ఆయన ప్రతిసారి ఆయన మానవత్వాన్ని ఆయన ప్రూవ్ చేసుకుంటూనే వచ్చారండి. అందుకే నాకు భీమవరం వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి వ్యక్తిని కలవాలని ఎవరికి మాత్రం అనిపించదండి. నేను చాలా కళ్యాణ మండపానికి 10 రోజులు కూడా తిరిగేదాన్ని, కానీ అక్కడ క్రౌడ్ అసలు చాలా ఎక్కువగా ఉండేది. నేను అసలు కలుస్తానని కల్లో కూడా అనుకోని సందర్భంలో ఏమో మేబీ దేవుడు ఆయన మీద అంత ఇష్టాన్ని ఆయన మనసుని అంత ఇష్టపడినందుకో ఏమో తెలియదు. ఒక రోజు మాత్రం మన జిల్లా కోఆర్డినేటర్ సూర్యారావు గారి ఇంట్లో మాత్రం నేను ఆయన్ని కలవటం జరిగింది. అది ఎలా జరిగిందంటే, నేను ముందు రోజు రేపు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వస్తారని ముందు రోజు నేను సూర్యారావు గారి ఇంటికి వెళ్ళి అక్కడ కింద 20 మంది బాయ్స్ ఉన్నప్పుడు నేను వాళ్ళని అడిగి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారని విన్నాను, మేము రావచ్చా అని అడిగితే, సారీ అమ్మా ఆయన కళ్యాణ మండపంలోనే ఉంటారు, ఇక్కడికి రాకూడదు అని చెప్పారు. మరి నేను బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంటే ఒకవేళ ఇక్కడికి వచ్చారని తెలిసినా రాకండమ్మా అన్నారండి. నేను ఎందుకు అని అడిగాను. వాళ్ళు అన్నారు, ఇక్కడికి వస్తే క్రౌడ్ ఎక్కువ ఉంటారమ్మా, లేడీస్ కదా మీరు ఇబ్బంది పడతారు అని చెప్పారు. నేను అప్పుడు కొంచెం చాతుర్యంగా ఆయన తోటి, ఒక క్షత్రియ అమ్మాయి వచ్చి మీ దగ్గరికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అడిగితే నన్ను ఇలా అంటారా మీరు అని నేను నవ్వుతా ఒక చిన్న డైలాగ్ వేసేసరికి వాళ్ళందరూ నా దగ్గరికి గబగబా వచ్చేసి చాలా గౌరవంగా అమ్మ మీరు క్షత్రియుల రెండమ్మా అని చెప్పి పైన సూర్యారావు గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగిందండి. సార్ అప్పటికే చాలా చాలా అఫీషియల్ మీటింగ్ లో ఉన్నారు, ఆయన కొంతమంది పెద్దలతోటి మీటింగ్ లో ఉన్నారు. మన సూర్యారావు గారు ఆయన దగ్గర కూర్చోబెట్టి ఈ అమ్మాయి రాజుల అమ్మాయి అంట, ఒకసారి ఈ అమ్మాయితో మాట్లాడండి సార్ అని ఆయన చెప్పడం జరిగింది. తీసుకెళ్ళిన ఆయన ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెబితే నేను అన్నాను, ఏం లేదు సార్ ఇలా వచ్చాను, పవన్ కళ్యాణ్ గారు వస్తారేమో కనుక్కుందామని. అంటే ఎందుకమ్మా అంటే నేను మాట్లాడాలండి అని అన్నానండి. ఏం మాట్లాడతారమ్మా అని ఆయన అడిగారు. నేను ఫస్ట్ కొంచెం వాళ్ళందరూ నవ్వుకునే విధంగా, అంటే మా రాజులు పాపులు అధికారంలోకి వస్తే తొక్కేస్తారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడిపోతున్నారు, ఈయనేమో ఇంత ఉద్రేకంగా రాజకీయాల్లోకి వచ్చారు, మరి మా వాళ్ళ అనుమానాలు ఎవరు తీరుస్తారు, పాపం వాళ్ళు భయపడిపోతున్నారు అని నేను సరదాగా అంటం జరిగిందండి. దానికి వాళ్ళందరూ నవ్వుకుని నేను అప్పుడు అడిగాను, ఏం లేదు సార్, అప్పుడు నేను కొంచెం సీరియస్ గా, ఏం లేదు సార్ మీకు కాపులకి పర్సంటేజ్ ఎక్కువ కదా, ఇప్పుడు వచ్చేసి తక్కువ కులంలో ఉన్న వాళ్ళకి అంబేద్కర్ గారు ఒక మంచి ఉద్దేశం కోసం పెట్టిన రిజర్వేషన్ ఎవరు పడితే వాళ్ళు మాకు కావాలి అనుకుంటారు, ఎంతవరకు దాని వల్ల ఉపయోగం ఉంది? ఓకే, ఒక రాజుల అమ్మాయిగా రేపు మా రాజులకు కూడా రిజర్వేషన్ కావాలని నేను అడిగితే దానివల్ల ఎంతమంది బాగుపడతారు ఒక కులంలో అని ఆలోచిస్తే దానివల్ల నాకు ఉపయోగం లేదని తెలిసింది. కాపులకి రిజర్వేషన్ పర్సంటేజ్ ఎక్కువ కదండి, మీకు ఎందుకు రిజర్వేషన్, మీ కాపుల్లో కొంతమంది దెబ్బలాడేస్తున్నారు, మాకు రిజర్వేషన్ కావాలని. నేను ఆయన కలిస్తే గనక, సార్ మీరు భవిష్యత్తులో మాకు ముఖ్యమంత్రిగా అయితే మేము మీ వెనకాల ఉండాలంటే మా వాళ్ళకి డౌట్ ఉంది, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అలాగే మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అయితే ఈ కులాలకి రిజర్వేషన్ అనేది తీసేయండి, అన్ని కులాల్లోని లేని వాళ్ళకి రిజర్వేషన్ పెట్టండి, అలాగే అన్ని కులాల్లోని చదువుకున్న వాడికి రిజర్వేషన్ పెట్టండి. పర్సంటేజ్ ని బట్టి ఒక రిజర్వేషన్ అనేది ఉంటే కష్టపడి చదువుకున్న వాళ్ళందరూ పైకి వస్తారు సార్. ఈ రోజు చదువును కూడా డబ్బులతో కొనేసుకుని చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీద పడిపోతున్నారు. ఈ వ్యవస్థని ఇలా మార్పు చేయాలి కానీ మాకు రూపాయి బియ్యం, మాకు నిరుద్యోగులకు 1000 రూపాయల పథకం ఏం మాకు అవసరం లేదు సార్. జనాల్ని సోమరపోతులు చేయడానికి, వాళ్ళని పాడు చేయడానికి తప్ప ఈ ప్రభుత్వాలు ఎందుకు పనికిరామని చెప్పి ఆయనతో నేను సబ్జెక్ట్ మాట్లాడతాను సార్ అని అడిగినప్పుడు వాళ్ళు చాలా మెచ్చుకున్నారండి. రాజులమ్మాయి అయ్యుండి ఇంత డేర్గా మా దగ్గరకు వచ్చి ఇంత బాగా క్వశ్చన్ చేసావమ్మా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే జిల్లా స్థాయిలో ఏమన్నా పదవి చేస్తారో మీరు అని అడగడం కూడా జరిగింది నన్ను. అప్పుడు నేను అన్నాను, జిల్లా స్థాయిలో మీరు పదవి ఇస్తే చేస్తానని నేను చెప్పను సార్, నాకు ఇది కావాలని కూడా నేను అడగను, దానికి నేను అర్హురాలని అని మీరు అనుకుంటే మాత్రం మీరు ఏది ఇచ్చినా దానికి నేను న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు సార్తో చర్చించారంటండి, ఇదేమీ నాకు తెలీదు, ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చింది ఇలా మాట్లాడింది సార్ అని ఆయనతో చెప్పారంట. అప్పుడు ఆయన అలాంటి అమ్మాయిలకి మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు గౌరవించాలి, వాళ్ళకి మనం అండగా ఉండాలి, ఆవిడతో మనం తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదాం అన్నారంటండి. ఇది నాకు తెలియదండి. మర్నాడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆ 10 మందిలో ఉన్న ఒక ఆయన ఫోన్ చేసి, అమ్మ వస్తానన్నావు, మరి సార్ వచ్చారు వస్తున్నారు ఇంకొక 5 నిమిషాల్లో రా అంటే వెళ్ళానండి. చాలా క్రౌడ్ ఉంది, వాళ్ళు అన్నట్టు అసలు సొంత చుట్టాలకే ఒక సెల్ఫీ కూడా ఇవ్వలేని పరిస్థితి. సూర్యారావు గారు
తలకి ఒక సెల్ఫీ కూడా ఇప్పించలేని పరిస్థితి అక్కడ. అమ్మో ఇలా ఉంటుందా అనుకున్నాను ఫస్ట్ టైం నేను ఆయన దగ్గరలోకి వెళ్తే ఇంత ఉంటుందా అనుకున్నాను. బట్ నిజంగా అండి మనసులో ఏదైనా గట్టిగా సంకల్పించుకుంటే అది దేవుడు కూడా దానికి మంచిదైతే, ఆ పని మంచిదైతే దేవుడు ఖచ్చితంగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు ఆ పని అవడానికి అనేది నా లైఫ్ లో ప్రూవ్ అయింది. నేను వెళ్ళాను, సాధారణంగా వెళ్ళాను. నన్ను చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో నేను చాలా సిగ్గుపడిపోతున్నాను. అబ్బో ఏంటి ఇలా వచ్చేసాను, వీళ్ళందరూ గ్రాండ్ గా తయారై వచ్చారు అని నేను నర్వస్ ఫీల్ అయ్యే టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలా సూర్యారావు గారు అమ్మగారితో కూర్చున్నారు. ఆయన చిన్న టీ తీసుకున్నారు. జస్ట్ అయిపోయిన తర్వాత కొన్ని మాటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడానికి లెగిస్తారు. సూర్యారావు గారు కూడా ఇంకా మా ఫ్యామిలీ మేము అందరం ఒక ఫోటో తీసుకుంటాం, ఇంకా సార్ వెళ్ళిపోతారు, ఆయనకి చాలా పనులు ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేసేసారు. నాకు చిన్న గుండెల్లో భయం. ఇప్పుడు సార్ని నేను కలవలేకపోతే ఇంకా నాకు ఎంత పీస్ఫుల్ గా ఇంకా మళ్ళీ ఆయన దొరకరు అనిపించింది మనసులో. నేను వాళ్ళందరినీ గెంటుకుని సూర్యారావు గారి భుజం మీద 2 సార్లు ఇలా కట్టాను. ఆయన వెంటనే ఎవరో అని చూశారు. ఏంటమ్మా వచ్చేసావా అమ్మా వచ్చేసావా అని చెప్పి సార్ని వెంటనే సార్ కూడా తల తిప్పి చూసారండి. నన్ను చూసిన వెంటనే నాకు ఏడుపు వచ్చేసింది. ఎందుకంటే నేను ఆ క్షణం నేను ఊహించలేదు నేను ఆ అటెంప్ట్ అలా ఇదవుతుందని. ఆయన వెంటనే నన్ను రండమ్మా అని చెప్పి చాలా గౌరవంగా ఆయన పక్కన కూర్చోబెట్టుకుని చెప్పండి అమ్మ అంటే ఈ అమ్మాయేనండి ఆ క్వశ్చన్స్ అడిగింది అని చెప్పాను. వెంటనే అమ్మ చెప్పండి బాధపడుతున్నారు ఎందుకు మీరు, అలా బాధపడకండి అని చాలా ఒక తండ్రి బిడ్డని ఎంత ఆదరిస్తాడో అది నేను ఆయన దగ్గర చూశానండి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా అండి నేను ఒప్పుకోవాలి, ఇది రాజుల్లో అల్లూరి సీతారామరాజు ఎంత ఎఫెక్టబుల్ లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అల్లూరి సీతారామరాజు ఆయన నాకు అనిపించిందండి. నిజంగా ఆ రోజు నేను ఆయన తోటి వెంటనే చెప్పాను సార్. ఆయనకి ఇంకోటి వీళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే క్షత్రియ భవన్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్దాం అనుకుంటే అది క్యాన్సిల్ అయింది. నేను ఆయన వెళ్తారేమో అని క్షత్రియ భవన్ కి అంతకు ముందు రోజు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోతే అక్కడ సార్ని ఎందుకో చిన్న ఇష్యూస్ వల్ల సార్ రాలేదని తెలిసింది. అవన్నీ మనం బయటకు చెప్పుకోకూడదు. కానీ ఆ రోజు క్షత్రియ భవన్ లో తాతయ్య గారితో నేను డేరింగ్ గా ఒకటే మాట్లాడిగాను. మనకి ఏ కష్ట అయినా కానివ్వండి మనం ఎంత గొప్ప అంత గొప్ప అని చెప్పుకుంటాము, కానీ కష్టంలో ఉన్నప్పుడు మనకి ఎవరికి ఉపయోగపడం. ఒక మనిషి అంతమందికి హెల్ప్ చేసిన ఆయన్ని ఎందుకు సమాజం దూరం పెడుతుంది? తాతయ్య గారు నేను జనసేనలోకి వెళ్ళి పనిచేస్తే తప్ప అని అడిగానండి. తప్పేం లేదమ్మా, నీకు రాజకీయాలు అంటే ఇష్టమా, నువ్వు ఇలా వెళ్ళాలనుకుంటున్నావా వెళ్ళు, కానీ ఎవరిని దూషించు అని ఆయన నాకు సజెషన్ చేయడం జరిగింది. అది నేను సార్లో సూర్యారావు గారితో కూర్చున్నప్పుడు పంచుకున్నాను సార్ తోటి. మీ గురించి నేను ఇలా అక్కడికి వెళ్ళాను సార్, మీరు రాలేదన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించి ఆయనతోటి ఈ మాటలు మాట్లాడానండి అని చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా చెప్పాను. క్షత్రియుల కులంలో పుడితే క్షత్రియుడు అయిపోడండి, గుణ లక్షణాలు బాగుంటే ఏ కులంలో ఉన్నా నేను ఆయన క్షత్రియుడే అనుకుంటాను, నా కంటికి మీరు క్షత్రియుడిలాగే కనిపిస్తున్నారండి అన్నప్పుడు సార్ చాలా ఆనందపడి ఇంతలా నేను చెప్పినా కూడా ఆయన వ్యక్తిత్వం చూడండి, ఆయన ఏం అలా ఉంటారమ్మా అందరూ, వాళ్ళదేం తప్పులేదు ఇలాగే మాట్లాడుతున్నారు. నేను ఆయన చెప్పినా కూడా వాళ్ళదేం తప్పులేదు అందరూ మంచోళ్ళే అన్ని ఎంత మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా నచ్చారు. నేను అడిగాను ఆయన్ని, మీకోసం నేను పని చేయాలనుకుంటున్నాను సార్ అంటే, మీరు ఉండండి నేను ఉంటాను మీకు తోడుగా, మీరు ఖచ్చితంగా ఉండండి అలాగా అని చెప్పారండి. ఆ స్ఫూర్తితో నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఓకే బాలా, నెక్స్ట్ యాక్చువల్ సింధూర గారు చెప్పండి, అసలు మీ దృష్టిలో మార్పు అంటే ఏంటి? మార్పు అంటే సార్ చిన్న మీకు ఏమంటారు సామెత చెప్తాను. చాలా మంది ఎగ్జాంపుల్ మనం ఒక రజనీకాంత్ గారినే తీసుకుందాం. చెప్పండి. ఆయన కండక్టర్ గా ఆయన జీవితాన్ని మొదలుపెట్టి చాలా కష్టాలు పడి చాలా మంది గొప్ప వాళ్ళు తిండి కూడా తినలేని రోజులు ఉంటాయి వాళ్ళ జీవితంలో. ఆ రోజుల్లో ఉన్నప్పుడు సమాజం వాళ్ళు పట్టించుకోదు, సమాజం వాళ్ళ వైపు పెద్దగా చూడదు. కానీ అదే పర్సన్ అన్ని కష్టాలు దాటి తను ఫైట్ఫుల్ గా తను నిరూపించుకుని ఒక స్టేజ్ పైకి తనకేమీ లోటు లేని పరిస్థితిలో వచ్చి నేను ఆ డేస్ లో ఇలా కష్టపడ్డాను అని చెప్పినప్పుడు మాత్రం మనం చాలా ఏడ్చేస్తాం. మనకు చాలా జాలి ఉన్నట్టు, మనకు చాలా బాధ ఉన్నట్టు ఏడ్చేస్తాం. నేను సమాజం దగ్గర ఈ మార్పే కోరుకుంటున్నానండి. మనం ఒక మనిషి ఎదిగిపోయిన తర్వాత అతను చూసి ఇన్స్పైర్ అవటం కాదండి, ఒక మనిషి కష్టపడ్డప్పుడు చెయ్యవటం నేర్చుకోవాలి. అలా ఇస్తే రజనీకాంత్ గారు అంటే అంత కష్టపడి పైకి ఎక్కాల్సిన అవసరం ఉండదు కదా. ఇది నేను మార్పు సమాజం దగ్గర నుంచి కోరుకుంటున్నాను. నేను దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారిలో చూసానండి. అలాంటి మంచి అంటే ఎవరు బాధల్లో ఉన్నా హెల్ప్ చేయడం, ఎవరు కష్టంలో ఉన్నా హెల్ప్ చేయడం,
చాలా రేర్ గా ఉంటారండి అంత స్పందించే మనుషులు, అందరికీ ఉండదు. అలాంటి మనిషిని పోగొట్టుకోకూడదు. ఈ సమాజం కూడా ఇలా ఆలోచిస్తే మంచిది. మార్పు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడో అయిపోయిన తర్వాత కాదు, స్పందించే హృదయం నేర్చుకోవాలి. లేదా మనం చేయలేనప్పుడు అలా చేసే వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ మీద బురద చల్లకూడదు. అంటే చాలా మందిలో మానవత్వం ఉంటది కానీ ఆ మానవత్వం నిద్రపోతుంటది, ముద్దు నిద్రపోతుంటది. అవును సార్. అది మరి మీరు సామాజిక వర్గం గురించి మాట్లాడుకుంటుంటే మనం భీమవరం అంటే ఫేమస్ కదా రాజులకి. మీరు వాళ్ళ రాజులు అంత సామాజిక వర్గంలో కాదని మీరు కళ్యాణ్ గారికి కళ్యాణ్ కలవడం కానీ జనసేనకి సపోర్ట్ చేయడం కానీ వచ్చారు కదా, వర్క్ చేస్తున్నారు జనసేన పార్టీ తరఫున. సో మీకు ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా కలిగాయా మీ సామాజిక వర్గం నుంచి? ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ? యాక్చువల్లీ చెప్పుకోవాలంటే నాకు భీమవరం కాదు సార్, నేను తూర్పుగోదావరి నుంచి వచ్చాను. అదొక నాకు ప్లస్ అయింది. ఇక్కడ నేను స్వతంత్రంగా వర్క్ చేసుకోవడానికి, ఒక లడ్డు పెట్టకపోవడానికి నాకు అది ప్లస్ అయిందండి. తూర్పుగోదావరి నుంచి అయితే నాకు కొంత ఎద్దడి వచ్చింది. అంటే ఎవరమ్మాయిని ఎవరు మాత్రం ఇలాంటి రొచ్చులో కుదులుతారండి కదా, రాజకీయం అంటేనే రొచ్చు అని చెప్పుకుంటాం మనం. మా వాళ్ళకి కొంత భయం వేసింది. నా గురించి నా ఫేస్బుక్ లో వీడియోలు చూసినట్టు నాకు కాల్స్ వచ్చినాయి. నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు రాజుల అమ్మాయి ఉండి ఎందుకు వెళ్ళావు, నువ్వు తప్పు చేస్తున్నావు, తర్వాత ఏమవుతుందో చూసుకో అన్నట్టుగా నాకు చిన్నపాటి వార్నింగ్స్ వచ్చినాయి. నేను వాళ్ళకి కూడా చెప్పాను, నేను చేసే దాంట్లో తప్పే ఉంది. కష్టపడ్డప్పుడు నా జోలికి రాని వాళ్ళు నా ఇష్టాల జోలికి ఎందుకు వస్తున్నారు, నేను వాళ్ళని అడగటం జరిగింది. వాళ్ళు ఇంకా నీతో మేము మాట్లాడలేమని చెప్పి నాతో రిలేషన్ కట్ చేయడం కూడా జరిగింది. నేను అవన్నీ బయటకు తీసుకోకూడదు. కానీ నాకే ఏ రోజు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకుని బతకలేదు. నా హస్బెండ్ నన్ను ఆయన కష్టార్జితంతో పెంచారు. అంతకుముందు మా నాన్నగారు కూడా అదే కష్టార్జితంతో చాలా పవర్ఫుల్ గా మమ్మల్ని పెంచారు. నేను అదే అనుకుంటున్నాను, ఒకళ్ళ మీద ఆధారపడే లక్షణం మన దగ్గర లేనప్పుడు మనం ఒక మంచి పని చేసినప్పుడు ఎవరికి జడవక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా భీమవరం సంగతి చూసుకుంటే నేను ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి, ఇక్కడ ఉన్న రాజులు ఎలా ఉన్నారంటే, ఫర్ సపోజ్ మా ఇంటి పక్కనే ఒక రాజు, మేము కొత్తగా వచ్చిన ఇంటి పక్కన అందరూ రాజులే ఉంటారు. నాకు తెలియదండి వాళ్ళ రాజులని, నేను కులాల వారీగా చూసుకోను కాబట్టి వీళ్ళ రాజులు వాళ్ళ రాజులని నేను ఎత్తుక్కోను. ఆయన రాజులని కూడా నాకు తెలియదు. నేను జనసేనలో యాక్టివిటీస్ నాకు రోజు వెళ్ళిపోతూ ఉంటాను. సాయంత్రం అయ్యేసరికి ఇంకా గ్రామాల్లో ఉంటాను. ఆయన అన్ని చూస్తున్నారు, నేను ఏం చేస్తున్నాను, ఎవరెవరు మా ఇంటికి వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నాను, ఎంత డేర్గా మాట్లాడుతున్నాను. ఒక రోజు ఏం జరిగిందంటే, ఈ రాయడానికి సంబంధించిన కొంతమంది అబ్బాయిలు నా దగ్గరికి వచ్చారండి. వీధిలోనే ఆర్గ్యుమెంట్, మనం ఇంట్లోకి తీసుకెళ్ళాం కదా వాళ్ళని, మనం వీధిలోనే మాట్లాడాలి. వచ్చి మేడం మీరు బాగా తిరుగుతున్నారు, మా రాయలం తరపు నుంచి మేము కూడా ఉంటాము, కానీ మేము ఫ్లెక్సీలు పెడదాం అనుకుంటున్నాము, సారు ఫ్లెక్సీలు పెడదాం అనుకుంటున్నాము, అందులో మా ఫోటోలన్నీ వేసుకుని ఫ్లెక్సీలు పెడతాం, మీకు చెప్దామని వచ్చామని అన్నారండి. అయితే నేను ఏమన్నానంటే, ఫ్లెక్సీల్లో ఎవరెవరు వేస్తారు అంటే, అందరూ మా వాళ్ళు ఉంటారండి అని చెప్పారు. అంటే నేను ఒకటే మాట్లాడినాను వాళ్ళని, ఎవరిచ్చారు మీకు ఐడియా ఫ్లెక్సీలు ఇలా బొమ్మలు వేసి పెట్టమని అంటే, ఒక పర్సన్ ఉన్నారండి ఆయన గురించి బయటకు చెప్పకూడదు మేము అన్నారు. అప్పుడు నేను అనుకున్నాను బ్రెయిన్ లో, ఆ పర్సన్ డైరెక్ట్లీ జనసేనలోకి రావడానికి ఇష్టపడినోడు అయి ఉంటాడు, వెనక సపోర్ట్ అయి ఉంటాడు, ఖచ్చితంగా వీళ్ళకి ఒక మెసేజ్ ఇవ్వాలి. అసలు నాకు నచ్చలేదండి ఆ పద్ధతి. ఒకటే అన్నాను, మీకు ఐడియా ఇచ్చిన ఆయన్ని ఇదంతా ఆ రాజులైన పక్కనే గోడ పక్కన నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నారండి. నేను ఆయన పట్టించుకోలేదు, ఈ మనుషులు నాకు అడ్డంగా ఉన్నారు. మీకు ఐడియా ఇచ్చిన ఆయన్ని జనసేన జెండాలు పట్టుకుని రాయలం అంతా తిరగమనండి, తిరిగిన తర్వాత అప్పుడు ఇలాంటి సలహాలు ఇమ్మనండి. మీరు మీ ఫోటోలు వేసుకుంటాం అంటున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అది కాదు, ఆయన ఉద్దేశం అది కాదు. మీకు అలా పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చెయ్యాలి అని ఉంటే, మన మనిషి అనే అభిమానం కానీ మీకు ఉంటే గనక, ఎస్టీ ప్యాట్లలో నేను మొన్నంతా తిరిగాను, సార్ గురించి అంతా చెప్పాను, జనతరంగం కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరి దగ్గరికి తిరిగాను. కాబట్టి వాళ్ళు కవితా సింధూర్ గారు మమ్మల్ని పంపారంటే 4 ఫోటోలు ఇమ్మంటే వాళ్ళ ఫోటోలు ఇస్తారు. వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి ఆ ఫ్లెక్సీలో వేసి, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలే కనిపించాలి. మీకు ఇంకా ఏమైనా అయితే క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పి వాళ్ళ ఫోటోలు కనిపించాలి తప్ప మీ ఎవరి ఫోటోలు కనిపించకూడదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇలా చేస్తే నచ్చదు అని చెప్పానండి కరాఖండిగా. ఒకవేళ కాదు మేము పెట్టుకుంటామని పెడితే నేను వెళ్ళి తీయించేస్తాను, ఆ తర్వాత మనం చూసుకుందాం పర్వాలేదు అన్నానండి. ఇంకా వాళ్ళు అవతల ఈ అబ్బాయిలు వెంటనే సరెండర్ అయిపోయారు, లేదు మేడం అలా చేయలేండి మాకు తెలిసి వచ్చిందని అన్నారు. వెనకాల ఇవన్నీ గమనిస్తున్నాయన, ఏంటి వీళ్ళు రాజులని విన్నాను, మా రాజులు ఆడవాళ్ళు ఇంత డేరింగ్ గా ఉండరే, ఈ అమ్మాయి ఏంటి అవతల కళలో కళ్ళు పెట్టి మరీ అలా బెదిరించేస్తుంది, అంత డిమాండ్ ఏంటి, అసలు రాజులేనా, ఈ అమ్మాయితో మాట్లాడాలని చెప్పి ఫస్ట్ మా ఆయనతో ఆయన పరిచయం ఏర్పరచుకుని, అంటే డైరెక్ట్లీ మాట్లాడలేరు కదండి మనతోటి,
చెరువులు ఎలా ఉన్నాయి ఏంటని మా ఏర్పరచుకుని పవన్ కళ్యాణ్ గారికి నిన్న వెళ్ళక ముందు రోజు మా ఇద్దరిని ఆయన ఒకసారి పిలిచారు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మా ఇంటికి ఒకసారి రండి అని. వెళ్ళామండి. వెళ్ళి కూర్చున్నాక ఆయన అడుగుతున్నారు, మీరు జనసేన పార్టీలో పనిచేస్తారా అండి, పార్టీ ఆఫీస్ లో ఉంటారా అని అడిగారు. జనసేన ఫ్యాన్స్ అసోసియేషనా అని అడిగారండి నన్ను. పార్టీ అని కూడా అంటే లేదండి అన్నాను. మరి ఏంటి ఆ రేంజ్ లో ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అసలు ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగిపోయారు, అంతలా మాట్లాడేస్తున్నారు ఆయన గురించి. నేను చూస్తున్నాను, నాకు చాలా గర్వం అనిపించింది ఒక లేడీ ఎంత పవర్ఫుల్ గా ఉండడం. కానీ నాకు డౌట్, అందుకే అడుగుతున్నాను ఏమనుకోకండి అంటే అప్పుడు చెప్పొచ్చానండి, నేను మీ రోజుల అమ్మాయినేనండి, ఈ సందర్భాల్లో ఆయన కలవటం జరిగింది, ఆయన నాతోటి ఇట్లా మాట్లాడడం జరిగింది, నేను మార్పు కోరుకున్నా. ఆయన కూడా కొన్ని చెప్పానండి. అడిగాను ఆయన డైరెక్ట్లీ, ఏమంటే మన రాజులు చాలా మంది కష్టపడతారు కదా సార్, కష్టపడ్డప్పుడు ఎంత మట్టికి పట్టించేసుకుని వాళ్ళ కులంలో ఉన్న పేదల కోసం ఎంత మట్టికి వాళ్ళు వెచ్చించేస్తున్నారు. అది నాకు చిన్నప్పటి నుంచి ఒక అసంతృప్తి అండి. కష్టాల్లో ఉన్నప్పుడు మన తోలికి ఎవడు రాడు, ఇష్టం మనం ఏదో ఇష్టపడితే మాత్రం అప్పుడు వస్తారు. ఫర్ సపోజ్ ఒక అమ్మాయి, ఒక రాజుల అమ్మాయి ఇతర కులంలో ఉన్న ఎవరైనా ప్రేమిస్తే అది తప్పు అని చెప్పడానికి చాలా మంది రాజులు వస్తారు. అదే ఆ అమ్మాయి ఆర్థికంగా నలిగిపోతుంటే మాత్రం మేము ఉన్నామని ఎవరు రారే. నాకు ఇది నచ్చట్లేదు. వస్తే అన్నిటిలో ఉండాలి, కష్టంలో ఉన్నప్పుడే వాళ్ళ ఇష్టాల గురించి మనం ఏదైనా చెప్పడానికి పనికొస్తాం. ఇది నేను ఆయన క్వశ్చన్ చేస్తే కరెక్ట్ గా మాట్లాడారమ్మా, నాకు కూడా అలాంటి ఏం నచ్చవు, మీరు చేసే పని మంచిది. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, చాలా సందర్భాల్లో ఎవరైనా ఆయన తిడితే ఒకటే చెప్తాను, మీకు వీలైతే ఓటు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసుకోండి, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తప్పు పట్టకండి, ఆయన తప్పు పడితే కళ్ళు పోతాయని చెప్తారండి ఆయన అందరికి. ఎవరైనా తప్పు పట్టాడు అవన్నీ కూడా నాతో తప్పుపడ్డం పవన్ కళ్యాణ్ మీద అన్నారు కదా. ఇప్పుడు మీరు చూసారంటే అవతల పార్టీలు కానీ మీడియాలు కానీ ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటే, ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన మీద పర్సనల్ లైఫ్ మీద అటాకింగ్ చేయడం కానీ, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కానీ దూషించడం కానీ, ఇట్లాంటి అంటే దిగజారుడు రాజకీయాలు చేయడానికి కూడా వెనకాడట్లేదు ప్రజెంట్ ఉన్నటువంటి మీడియా కానీ, ప్రధాన పార్టీ కానీ, అపోజిషన్ పార్టీ కానీ. సో వాటి మీద లైక్ మీ ఒపీనియన్? నేను పర్సనల్ లైఫ్ ఆయన అంత టచ్ చేయలేదండి. అందరికీ తెలిసినంతే నాకు తెలుసు. ఏమనంటే ఆయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఆ పాయింట్ మీద పెట్టి జనాలు స్ట్రెస్ చేస్తూ ఉంటారు కదా, అలాంటివి చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు అంటే నేను దాని గురించి చాలా వీడియోస్ చూసానండి. ఈయన ఎందుకు వదిలేశారు, ఆయన భార్య ఆయన మీద ఏం ప్రొమోస్ చెప్తున్నారు అంటే ఆవిడ ఏమైనా స్పందిస్తున్నారు, ఆవిడకి ఏమైనా అన్యాయం చేశారా ఏంటి, వీళ్ళు పర్సనల్ అని దృష్టి పెట్టినప్పుడు రేణు దేశారు గారు ఏ వీడియోలను కూడా పవన్ కళ్యాణ్ గారిని దిగజార్చలేదండి. ఆవిడకి ఫుల్ రైట్స్ ఉన్నాయి కదండి అన్యాయం జరిగితే మాట్లాడటానికి. ఇన్ని ఇంటర్వ్యూస్ ఎక్కడో చోట ఆవిడ బయటపడతారు కదండి. దేన్ని మనం చూసినా కూడా ఆవిడ ఒకటే మాట అంటున్నారు, ఆయనకి ప్రజలకి మంచి చెయ్యాలి, అందరూ నా వాళ్ళే, ఏదన్నా అందరికి పెట్టేయాలనే బుద్ధి దేవుడు పెట్టాడు, అది ఆయన కర్మ అందండి ఆవిడ. అది ఆయన కర్మ అందావిడ. అది అందరూ ఇమడలేరండి. ఆ మనస్తత్వం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆయన లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయి ఆయనతో ఇమడగలదు. వేరే వాళ్ళు ఆయనతో ఎక్కువ కాలం ట్రావెల్ చేయలేరు. అలాంటి పర్సనల్ గొడవలకు వచ్చినప్పుడు మేబీ అనుకున్నాను నేను, ఆయన చెప్పుంటారు ఇంకా నాతో నువ్వు ఇలా ఉండలేవు అని చెప్పి అవతల వాళ్ళని కష్టపెట్టకుండా విడిపోయిన సందర్భం అని నాకు బాగా స్పష్టంగా తెలిసిందండి. అది నాకే కాదు చాలా మందికి తెలుసు. తెలియక వాళ్ళు ఈ మాటలు మాట్లాడట్లేదు, అని దాన్ని వాడుకుంటున్నారు రాజకీయానికి. వాళ్ళు ఆయనలో పట్టుకోవడానికి ఇంకొక తప్పు లేదు కదండి, ఇంకేమీ లేదు కదా, అందుకని వాళ్ళు వాడుకుంటున్నారు. దాన్ని వాడుకుని వాళ్ళు డైరెక్ట్ గా వస్తే ప్రజలే గడ్డి పెట్టేస్తారు కదండి వాళ్ళకి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలియని అమాయకులను కొంతమంది బలి చేస్తారు. శ్రీరెడ్డి కానివ్వండి, కత్తి మహేష్ గారు, శ్రీరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళని వాళ్ళు బలి చేస్తున్నారు. నేను వాళ్ళనే డైరెక్ట్లీ క్వశ్చన్ చేస్తున్నాను. శ్రీరెడ్డి గారు ఒక స్త్రీ, పర్సనల్ లైఫ్ లో ప్రతి స్త్రీకి ఏదో సందర్భంలో ఎక్కడో చోట ఇలాంటి అనుభవాలు ఎదురవుతాయి. ఆ అమ్మాయి ఏ అయితే పడిందో కష్టాలు అవన్నీ ఎదురవుతాయండి. సినీ జీవితంలో ఇంకా బాగా ఎదురవుతాయండి. ఎందుకంటే అది తెలుసు, సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానం, 3 అమ్ముకుంటేనే సినిమా. ఇలా చెప్పానని తప్పుగా అనుకోకండి, అది నా ఒపీనియన్. నా పర్సనల్ అన్ని తెలిసి సినీ రంగంలోకి వెళ్ళి అన్ని తెలిసి చేసి అవకాశాల కోసం తనను తాను అప్పగించుకుని వేరే వాళ్ళకి అన్ని తెలిసే చేసి నాకు అన్యాయం జరిగింది మొర్రో, నాకు
తప్పలేదు. నిన్ను ఎవరైతే మోసం చేశారో, నిన్ను ఎవరైతే వాడుకుని నీకు అవకాశాలు ఇవ్వలేదో వాళ్ళ గురించి చెప్పడంలో తప్పలేదు. అది ఎవరు పవన్ కళ్యాణ్ గారు కానీ, నేను కానీ, పబ్లిక్ కానీ నిన్ను ఎక్కడ ఒక మాట కూడా అనరు. అది నీ సొంత బాధ, నువ్వు చెప్పుకున్నావు. చెప్పుకోకపోవడం తన నిర్ణయం అండి. చెప్పుకుంటే నేను యాగి అవుతాననుకుంటే తను చెప్పదు, నేను బరస్ట్ అయిపోవాలనుకుంటే చెప్పుకుంటుంది. అలాంటి సందర్భాలు ఎంతమందికి మహిళలకు లేవండి? అందరూ బయటకు వచ్చి చెప్పుకోలేక అండి. ఒకటి ఆ రొచ్చులో కట్టకూడదండి. వెళ్ళామంటే ఫైట్ చేయాలి, దాన్ని వేరే వాళ్ళని లాక్కూడదు. కానీ కరెక్ట్ గా నేను టీవీ ఛానల్స్ ఏం చేసినాయండి, ఇక్కడ ఒక ఆడపిల్లని బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద నుంచోబెట్టినాయండి. ఎంత దిగజారిపోయారండి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు గతం నుంచో చేసిన మంచి పనులు అయితే ఏ రోజు చూపించరు. శ్రీరెడ్డి గారిని తన కష్టం చెప్పుకున్నప్పుడు సొల్యూషన్ టీవీ ఛానల్ చూపించినవా? ఏ పవన్ కళ్యాణ్ గారు అమ్మా నీ బాధలు ఇక్కడ కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పుకోవాలని ఒక మంచి సలహా ఇస్తే ఆయన చెడ్డోడు అయిపోయాడండి. వీళ్ళకి దాన్ని కూడా రాజకీయంగా వాడేస్తారండి. అక్కడ ఆయన ఏం చెప్పాడండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడపిల్లకి ఏదైనా జరిగితే పోలీసులకు చెప్పుకోవాలండి. పోలీసులు మనకి ఎందుకున్నారండి? సరే ఈ రోజు పోలీసులు కూడా రాజకీయ నాయకుల చేతిలో గడ్డి తింటున్నారు అనుకోండి, అది మన అందరికీ అందరూ మొత్తం ఎంటైర్ వ్యవస్థను అనలేము, ఉన్నారు. సింధూర గారు రాజకీయ నాయకులు అనే కాదు, యాక్చువల్ గా ఇక్కడ కొన్ని ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న తెలుగు మీడియా ఛానల్స్ కొన్ని ఏంటి మెరుగైన సమాజం అని ఇంకా కొన్ని క్యాప్షన్స్ పెట్టుకున్న కొన్ని టీవీ సంస్థలు కావాలని చెప్పేసి ఈ దీన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయిని టీవీ ఛానల్ ముందు కూర్చోబెట్టి గంటల తరబడి డిబేట్లు ఇప్పించడం కానీ, అసలు అక్కడ ఏమి లేకపోయినా సరే జనాలకు ఇదే ఒక సమస్య అయినట్టుగా ప్రొజెక్ట్ చేయడం కానీ, అంటే జనాల సమస్యలని గాలికి వదిలేస్తారు. గాలికి వదిలేసి ఇంకెంతసేపటికి ఇదే అనమాట. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ డబ్బులు ముట్టినాయి వేరే వాళ్ళ దగ్గర నుంచి. మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయాలి. సో రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిత్వాన్ని ఏదో విధంగా కిల్ చేద్దాం అన్నట్టుగా ఎత్తుగడలు వేశారు, కానీ దాన్ని సమర్థంగా పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కొన్నారనైతే మనం గంటాపదంగా చెప్పొచ్చు. అది సో ఒకటే మాట చెప్తానండి ఈ సందర్భంగా, ఆవిడ గౌరవం పోయిందని టీవీ ఛానల్కి వచ్చినప్పుడు వాళ్ళు ఆవిడకి ఏమాత్రం సొల్యూషన్ చూపించారో ఆవిడ ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి సొల్యూషన్ చెప్పారో ఆవిడ ఆలోచించుకోవాలి. ఇంటి దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ఒకసారి ఆవిడ ఆలోచించుకోవాలండి. పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇలాంటి ఆవిడ కనీసం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇంటికి వెళ్ళి ఆలోచించుకోకుండానే పోలీస్ స్టేషన్ దగ్గరే ఆ పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదని మంచి సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా దూషించడం జరిగింది. అది పక్కా ప్రీ ప్లాన్డ్ అని నాకు అర్థమవుతుందండి. అది సహజంగా జరిగింది కాదు. సహజంగా నాకు అమ్మాయికి జరిగితే తను వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి అన్నా నువ్వు ఈ సలహా ఇచ్చావు కదా, నేను వెళ్తే నాకు అక్కడ ఇలా అన్నారు అంటే అప్పుడు ఆయన రంగంలో దిగుతాడండి. అది కరెక్టే, అది సహజంగా జరిగింది. అయితే అది అలా చేయలేదు ఆవిడ. అక్కడే అంటే అక్కడ అలా జరుగుద్దని ఆవిడ తెలుసు, అక్కడ అలా మాట్లాడాలని కూడా ఆవిడ తెలుసు. ఇవన్నీ ప్రీ ప్లాన్డ్. చూసే ప్రజలు పిచ్చోళ్ళు అయితే నేనైనా వెళ్తానండి పవన్ కళ్యాణ్ గారిని 5 నిమిషాలు నేను కూడా బ్యాట్ చేస్తాను. నేను వెళ్ళలేనంటాను, నేను ఏదో చేశారంటాను, నా ఇష్టం, నా నోరు కదండి, ఎవరు కట్టి పెడతారు? సో మీరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జిల్లా వారీగా కమిటీ మీటింగ్స్ పెట్టారు, సో మీరు కలిశారు కదా, సో ఏంటండి ఆ మీటింగ్ గురించి ఏమైనా చెప్తారా? అసలు ఏం చెప్పారు? అసలు ఎటువంటి ప్లాన్ తో పార్టీ ముందుకు వెళ్ళాలనుకుంటుంది? ఏమన్నా జనాల్లోకి రకరకాల కార్యక్రమాలతో వచ్చారు, కవాతు చేశారు, తరంగం అన్నారు, జనసేన అన్నారు, ఇంకా సక్సెస్ఫుల్ గా జనాల్లోకి జనసేన తీసుకెళ్ళడానికి ఏమన్నా స్ట్రాటజీ ఏమన్నా మీకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏమన్నా షేర్ చేస్తారా? అవి भारत माता की, भारत माता की, भारत माता की।